క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒక స్వరాన్ని భక్తుడైన యోహాను గారు వింటూ ఉన్నాడు. ఆ స్వరము ఏమంటుంది అంటే, పరలోకములో వెళ్ళిన తర్వాత ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి దుఃఖము, వేదన, బాధ, కష్టం ఇవన్నిటిని మనం తలంచుకొని ఏడుస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అయిన యేసయ్య మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. అది మొదటిది. రెండవది ఏంటంటే, మరణం ఇక ఉండదు. నిత్యత్వంలోనే మనం ఉంటాము కాబట్టి రెండవ మరణానికి అవకాశము లేదు. ఇక మూడవది ఏమిటి అంటే, మొదటి సంగతులు గతించి పోయెను. ఏడుపు ఉండదు, బాధ ఉండదు, ఏ విధమైన చింత అక్కడ మనకు ఉండదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ అద్భుతమైనటువంటి ఆ పరలోక పట్టణములో యుగాయుగాలు మనము జీవించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో తాత్కాలికమైనటువంటి బాధలు, చింతలు, వేదనలు సంభవించినప్పటికీ వాటిని సహిస్తూ భరిస్తూ ప్రతిదినం ఆయన వైపు చూస్తూ ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన చిత్తం జరిగించడానికి మనం సంపూర్ణులుగా సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.